హాయ్ ఫ్రెండ్స్, నేను అండా గుజ్జి వండడానికి కిచెన్లోకి వెళ్తున్నా. ఎలా వండుతానో దాని ప్రయోగం ఏంటో మీకు చూపెడతా, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా మంచిగా వాష్ చేసుకోవచ్చు. 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా మంచిగా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇందులో వేసుకొని वो लोग ऐसा है ना। फर्स्ट स्टव ऑन करने का, ऑन हो गया स्टव। ओके, बाद में ऑयल डालने का, अपना कितना चाहिए इतना ऑयल डालने का। ओके, मेरे कितना चाहिए बस। ఓకే, నూనె గరం అయ్యాక ఆకేసుకోవాలి. దాని తర్వాత చిట్పట్ అంటుంది కదా. ఇలా అన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతాలు ఇలా వేసుకొని అలా అయ్యాక కొద్దిగా చిన్నగా మంట ఎక్కువ పెట్టుకొని మళ్ళీ ప్యాజ్, మిర్చి ఇలా దాని తర్వాత ప్యాజ్ వేసుకోవాలి. ప్యాజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అలా మంచిగా అయినాక ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా నూనెలో పోయించుకోండి. ఓకే, నూనెలో పోయించుకున్న తర్వాత మంచిగా బాగా మంచిగా రెడ్గా ఉల్లిపాయలు మంచిగా కరిగేదాకా. ఓకేనా? ఓకేనండి, ఇలా మూత పెట్టేసుకోండి. ఓకే, రైట్. ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయలన్నీ మంచిగా కరిగిపోతాయి అన్నట్టు తొందరగానే. ఓకే, ఉప్పు వేసుకోండి. మనం దంచుకున్న పేస్ట్ ఉంది చూడు, మిరపకాయ, అల్లం, వెల్లుల్లి మొత్తం ఇలా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేయండి. ఓకే, ఇలా కడుపుకున్నాక కొద్దిగా అంతా పసుపు వేసుకోండి. బాగా ఏమద్దు, కొద్దింత లైట్. ఓకే, ఇలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేయండి. కొద్దిగా లైట్ తక్కువ అయింది, అందుకే మళ్ళీ వేసాను కొద్దిగా. మళ్ళీ మూత పెట్టేసేయండి. బస్ ఇలా మంచిగా మెత్తగా ఉడికినాక ఓకే, ఇప్పుడు మనం
టమాటాలు వేసుకోవాలి. ఓకే, ఇలా నేనైతే ఇలా పరుచుకుంటాం మంచిగా. బొంత ఎలా మనం మీద పరుచుకుంటామో ఇలా మంచిగా పరుచుకుంటా అన్నట్లు. నాకు ఇది ఒక అలవాటు. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఈ బిట్ల మీదకించి కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోండి. ఆరు గుడ్లు తీసుకొచ్చిన ఇలా పలగొట్టి పోస్తా. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. మసాలా, మిక్స్ మసాలా, ధనియాలు అన్నీ ఉంటాయి చూడు అవి. ఇదేమో కొద్దింత చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా. దాని తర్వాత కారం. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. మనం 6 గుడ్లు తెచ్చాం చూడు, ఇలా పడగొట్టుకొని మంచిగా ఇలా మిక్సీ చేసుకోవాలి మంచిగా. ఓకే, అంటే మంచిగా అన్నీ కరిగిన దాకా అలా మిక్సీ చేసుకుంటాం ఉన్నామనుకో మంచిగా సూపర్గా అయినాక మీకు చూపెడతా. ఓకే, ఇలా మంచిగా మిక్సీ చేసుకోండి. ఇలా ఇలా అయ్యేదాకా మిక్సీ చేసుకొని ఇలా చేసుకొని ఇలా మంచిగా ఆమ్లెట్ లెక్క పోయండి. ఇలా ఆమ్లెట్ లెక్క పోసుకోండి. ఓకే, ఏం కాదు. ఇలా పోసుకున్న తర్వాత అవి చూడండి ఇలా అయింది. ఇలా మంచిగా చేసుకొని తింటే గరం గరం రైస్లోకి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎలా మూత తీయగానే ఎంత వాసన వస్తుందంటే సూపర్. ఇప్పుడు గరం గరం అన్నంలోకి అడ్డిద్దాం. ఎలా ఓకే, ఇప్పుడు ఎట్లుందన్న? కాలుతుంది. కారు दमम जाएगा, दमम भी करेगा कार्गो. సూపర్గా ఉంది. నైస్.